వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంబిని బూచల. మన గెస్ట్ చెప్తా. బిఫోర్ దట్ రీసెంట్ గా మనం క్రికెట్ లో బాగా ఒక మంచి హై మూమెంట్ అంటే ఛాంపియన్స్ ట్రోఫీ విన్ అయ్యాం. దెన్ నెక్స్ట్ కమింగ్ అప్ అఫ్ కోర్స్ ఐపీఎల్ కదా. సో ఐపీఎల్ ఇస్ అరౌండ్ ద కార్నర్ అండ్ మన ఫేవరెట్ క్రికెటర్స్ గురించి, టీమ్స్ గురించి, క్రికెట్ ఎక్స్పర్ట్స్ తో కాన్వర్సేషన్, మ్యాచ్ అనాలిసిస్, ప్రెడిక్షన్స్ ఇవన్నీ చేసే ఒక స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఇవాల్టి మన గెస్ట్. షీ ఈస్ అ వెరీ టాలెంటెడ్ అండ్ కాన్ఫిడెంట్ విమెన్, ప్రత్యూష సాధు. So let's talk to her and know a lot more about IPL. So how are you? How is life? లైఫ్ ఇస్ గ్రేట్. లైఫ్ ఇస్ ట్రీటింగ్ అంటే మధ్యలో ఒక్కొక్కసారి అందరికీ ఉంటాయి, అబ్బా బోర్ కొడుతోంది ఏంటి లైఫ్ లో ఏదైనా కొత్తగా చేయాలి అని. ఆ కొత్తదనం వస్తూనే ఉంది నాకు లైఫ్ లో, సమ్ వే ఆర్ ది అదర్. బీట్ వర్క్, బీట్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఫర్ ఫ్యూ ఫిల్మ్స్ నౌ. సో అట్లా ఆపర్చునిటీస్ తలుపు తడుతూనే ఉన్నాయి. ఓకే ఓకే. సో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ దిస్ ఫిల్మ్స్ గురించి తర్వాత మాట్లాడదాం అనుకున్నా, బట్ యాజ్ ఆల్రెడీ మెన్షన్, సో బాలకృష్ణ గారితో కూడా వర్క్ చేశారు, రైట్? సో హౌ ఇస్ దట్ ఎక్స్పీరియన్స్? వావ్, ఇట్ వాస్ వావ్. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా ఎక్కడో చెప్పినట్టు గుర్తు, దట్ చాలా మంది బాలకృష్ణ గారితో యాక్టింగ్ చేయాలన్న సీన్ లో ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే ఆన్ షూట్ లో చాలా భయపడతారు, ఎందుకంటే చాలా కోపంగా ఉంటారు అది. బట్ హీ సచ్ అ ఫెంటాస్టిక్ పర్సన్, లైక్ చాలా డౌన్ టు ఎర్త్. నేను ఆ సైడ్ ఆఫ్ బాలకృష్ణ గారిని చూసాను. అండ్ డే వన్ వెన్ ఐ షేర్డ్ అ సీన్ విత్ హిమ్, హీ వాజ్ వెరీ ఎంకరేజింగ్. లైక్ నేనంత ధైర్యంగా బాలకృష్ణ గారితో పాటు చేసినప్పుడు కొంచెం భయం అయితే ఏదైతే ఉంటుందో, ఐ థింక్ నాకు ఆ ఓపెనింగ్ చాలా బాగుంటుంది. సో లైక్ హౌ ఇస్ ద కాన్వర్సేషన్, అంటే హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ఇట్? యాక్చువల్ గా నాకు షూట్ అని చెప్పలేదు, ఆడిషన్ ఉంది. దిస్ వాస్ ఫర్ కథానాయకుడు, ఎన్టీఆర్స్ కథానాయకుడు. సో క్రిష్ గారు ఒకసారి మిమ్మల్ని ఆడిషన్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి పిలిచారు. దే వాంటెడ్ మీ టు వేరే సారీ అండ్ కమ్, అంటే కొంచెం నాకు ఆ లుక్ కూడా కావాలి, జి వరలక్ష్మి గారి క్యారెక్టర్ అని, ఎస్టర్ ఇయర్ హీరోయిన్. సో ఐ వెంట్ అండ్ దెన్ ఐ థింక్ ఇలా కాదమ్మా, కొంచెం ఓల్డ్ గెటప్ సారీ విత్ మేకప్ చూద్దాం అన్నారు. మేకప్ చేసుకుని వెళ్ళి వెయిట్ చేస్తున్నా. అంటే ఆడిషన్ అంటే ఎలా అండి, జస్ట్ పేరు చెప్పాలా లేకపోతే మీరు ఏమైనా సీన్ ఇస్తారా అని. ఒక 2 minutes వెయిట్ చేయండి అన్నారు. ఇటు తిరిగేటప్పటికి ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ఇటు తిరిగేటప్పటికి బాలకృష్ణ గారు ఉన్నారు. ఇదేంటి ఇక్కడ షూటింగ్ అవుతుందేమో, నేను ఇక్కడ ఉండకూడదేమో అని వెళ్ళిపోతున్నా. నో ఇప్పుడు సీన్ స్టార్ట్ అయిపోతుంది, ఇది మీ సీన్ అన్నారు. నాకు అక్కడే ఒక సెకండ్ అయిపోయింది నా పని అని అనుకున్నా. బట్ దెన్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్. మేబీ ఆడిషన్ లో అన్న భయపడేదాన్నేమో కానీ డైరెక్ట్ షూట్ లో ఐ థరోలీ ఎంజాయ్డ్. సీరియస్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు క్రిష్ గారు ఫర్ దాట్ ఆపర్చునిటీ. అండ్ నాకు ఇలా షూట్ ఉందని చెప్పింది పుష్ప భాస్కర్ గారని, కాస్టింగ్ డైరెక్టర్ అనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది నాది. ఆడిషన్ అనుకుని వెళ్ళి షూటింగ్ వెళ్ళి హ్యాపీగా, చాలా హ్యాపీగా వచ్చాను ఇంటికి. బట్ నిజంగా ఆడిషన్ అంటే కొంచెం మేబీ టెన్షన్ ఉంటదేమో, షూట్ అంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటదేమో, రైట్? బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వితౌట్ టెన్షన్ మీరు స్టార్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆడిషన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు, అసలు సినిమాలోకి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు. సరే ఖాళీగా ఉన్నాము, రేపు ఏం లేదు, సండేనే కదా అని వెళ్ళిపోయిందే. బట్ అదే ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలీదు, సో నాకు అలా వచ్చింది. ఓకే, నైస్. బట్ యూ లుక్ లైక్ మృణాల్ ఠాకూర్. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు, మీరే ఫస్ట్. లేదు నిజంగా, అంటే నేను కొన్ని ఇమేజెస్ చూసాను మీ ఇన్స్టాగ్రామ్ లో, స్పెషల్లీ ఇన్ దట్ బ్లూ డ్రెస్ ఇప్పుడు ఏదైతే పైన కనిపిస్తున్న ఇమేజెస్ లో మృణాల్ ఠాకూర్ లానే ఉన్నారు నేను అనుకున్నాను. బట్ ఎవరైనా చెప్పుంటారులే, ఐ మైట్ నాట్ బి ద ఫస్ట్ పర్సన్ అనుకున్నాను. మృణాల్ ఠాకూర్ అని చెప్పలేదు, వేరే వాళ్ళతో వేరే వేరే పేర్లు చెప్పారు కానీ, బట్ మేకప్, థ్యాంక్స్ టు మేకప్. ట్రూ. ఓకే. బట్ నిజంగా బాలకృష్ణ గారితో మీరు ఒక ఇమేజ్ పెట్టారు కదా, దాంట్లో స్పెక్స్ పెట్టుకొని చాలా నిజంగా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు అక్కడ, చాలా బాగున్నారు. అది కూడా. సో అప్పుడు అంటే అలాంటి మూవీస్ తీసినప్పుడు ఎక్కువ మేకప్ ఇదంతా ఉండదు, మోస్ట్లీ లుక్. సో అప్పుడు డిజైనర్ ఐశ్వర్య గారు అనమాట. నిజంగా నేను కూడా ఆ గెటప్ వేసుకున్న తర్వాత ఐ రియలీ ఫెల్ట్ సో గుడ్, ఎందుకంటే ఆ కట్టు బొట్టు పాతకాలంలో ఇలా ఉండేవాళ్ళు. అండ్ నాకు జనరల్ గా అలాంటి లుక్స్ చాలా బాగా సూట్ అవుతాయని నాకు అప్పుడే తెలిసింది. అండ్ నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో ఊరికే అలా రెడీ అవుతూ అలాంటి పిక్చర్స్ కూడా తీసి ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడతాను జనరల్. నైస్. సో స్పోర్ట్స్ ప్రెజెంటర్, బీయింగ్ అ స్పోర్ట్స్ ప్రెజెంటర్, హౌ ఇస్ లైఫ్? ఇట్స్ గ్రేట్. యాక్చువల్ గా స్పోర్ట్స్ ప్రెజెంటర్ అవుతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫిల్మ్స్ ఎట్లా అయితే వచ్చిందో,
స్పోర్ట్స్ ప్రెజెంటర్ ఇస్ సంథింగ్ ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే సరదాగా వచ్చి యాక్ట్ చేయమాను, యాంకరింగ్ చేయమాను అదన్నా మనం ఊహిస్తాం. బికాజ్ ఓకే, ఈ అమ్మాయి కాస్త సరదాగా ఉంది, చలాకీగా ఉంది, యాక్టింగ్ కానీ యాంకరింగ్ కానీ చేస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ ఇస్ సంథింగ్ ఐ హావ్ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్. అంటే డ్రీమ్ కమ్ ట్రూ అని అనడానికి కూడా లేదు, కళ కూడా కనలేదు అలాంటిది వస్తుందని. బికాస్ దానికి సంబంధించి నాకు ఎప్పుడు ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ చాలా నాలెడ్జ్ ఉండాలి, స్పోర్ట్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ క్రికెట్ ఫ్యాన్ చాలా మంది ఉంటారు. సో ఎంత నాలెడ్జ్ ఉంటే నేను ఒక స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా అవుతాను అనే ఆలోచన ఫస్ట్ వచ్చింది ఎప్పుడైతే నేను ఆడిషన్ ఇచ్చాను. బట్ దెన్ నాకు ఎఫర్ట్ పెట్టడం చాలా ఇష్టం. సో రిజల్ట్ తో నాకు సంబంధం లేదు. సో వెన్ సంబడి ఆస్క్డ్ మీ వై డోంట్ యూ సెండ్ అన్ ఆడిషన్, మేము ఇట్లా స్పోర్ట్స్ ప్రెజెంటర్ కోసం చూస్తున్నాం అన్నప్పుడు ఓకే అని చెప్పేసి వెంటనే 5 నిమిషాల్లో పంపించేసా. నేను ఏం ప్రిపేర్ అవ్వాలి అని కూడా ఆలోచించలేదు. ఇది దేనికండి, ఓ విమెన్స్ ప్రీమియర్ లీగా, ఓకే అంటే ఇది కూడా ఐపీఎల్ లాగా, ఓకే ఫస్ట్ టైం వస్తుంది అంతే. ఒక 4-5 పాయింట్లు నేనే అడిగి తెలుసుకొని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని, సో వాట్ దే లైక్ దిస్, మీకు నాలెడ్జ్ ఉందా లేదా ఇవన్నీ సెకండరీ, బట్ I like the confidence. Okay. So for somebody who really want to get into sports as a presenter, ఆ ఫీల్డ్ లోకి రావాలి అని అనుకుంటే కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ తో పాటు కంటిన్యూస్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్. అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఆన్ దట్ నోట్ మీ వీడియోస్ లో చూసాను Yeah. నోట్స్ అని రాసుకొని Oh, లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ప్లేయర్స్ అండ్ టీమ్స్ అండ్ ఆల్. Yeah. సో దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ కావాలి కదా. Yeah, because I'll speak బ్రాడ్కాస్టర్ పరంగా చెప్తే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఒక షో అవుతోంది అని అంటే వీళ్ళకి అన్ని ముందే చెప్పేస్తారు అని. లైవ్ చేస్తున్నప్పుడు ముందు చెప్పడానికి ఏముంటుంది, ఎవరికి తెలియదు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో ఒక షోలో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది స్పోర్ట్స్ ప్రెజెంటర్ కి కమెంటరీకి డిఫరెన్స్. దాని గురించి మనం మాట్లాడదాం. బట్ స్పోర్ట్స్ ప్రెజెంటేషన్ అంటే ఏంటంటే, ఒక మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, దానికి ముందు మాట్లాడేదాన్ని ప్రీ షో అంటారు. ప్రీ షో ఎలాగా అంటే, ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక ట్రైలర్, టీజర్ లాగా. అంటే ఇందులో ఇవాళ ఏం జరగచ్చు, ఇంతకు ముందు ఏం జరిగింది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాలన్నీ మాట్లాడతాం. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంటుంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలవ్వడానికి. అక్కడ బ్రేక్ లో ఇంటర్వెల్ లో బయటికి రాగానే సరదాగా మైక్ పెట్టి ఏంటి పరిస్థితి అని అంటే, ఫస్ట్ ఇన్నింగ్స్ చాలా బాగా జరిగిందండి, ఇలా అండి అలా అండి అని, నెక్స్ట్ క్లైమాక్స్ లో ఏమవుతుందో చూడాలి అని అంటారు కదా. దట్స్ కాల్డ్ మిడ్ షో. పోస్ట్ షో సినిమా అయిపోయాక ఏం జరిగింది, ఎవరు ఎలా బాగా పర్ఫార్మ్ చేశారు అనే డిస్కషన్ బేసికల్ గా. అంటే జనరల్ గా మాట్లాడడానికి ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. బట్ షోస్ లో జరిగేది ఇది. కానీ షో వెనకాల చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇట్స్ జస్ట్ నాట్ మీ, ఇట్స్ ది ఎంటైర్ టీమ్. సో ఒక మ్యాచ్ జరుగుతోంది అంటే ఆ మ్యాచ్ కి సంబంధించిన కానీ, ప్లేయర్స్ కి సంబంధించిన కానీ ఎంతో ఇన్ఫర్మేషన్, స్టాటిస్టిక్స్ కానీ, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. డాకెట్స్ రూపంలో మాకు ఇస్తారనమాట. ఓకే. సో అన్ని చూసుకుని ఐ డిస్కస్ విత్ మై ప్రొడ్యూసర్ బేసికలీ ఏ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాము, ఏ ప్లేయర్ స్ట్రెంగ్త్ మేజర్ గా మనం ఇవాళ మాట్లాడాలి. దిస్ వన్ అప్కమింగ్ ప్లేయర్. సో ఇట్స్ నాట్ లైక్ ఎంతసేపు లెజెండరీ ప్లేయర్స్ గురించే కాదు, సంబడీ ఈస్ ట్రయింగ్ రియలీ హార్డ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, వి టాక్ అబౌట్ దట్ ప్లేయర్. సో దీని వెనకాల ఇంత ప్రిపరేషన్ జరుగుతుంది. నేను మర్చిపోకుండా నోట్స్ రాసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంత మనం గుర్తుపెట్టుకోవాలని అనుకున్నా అన్ని అవ్వవు కనుక నాకు అలా నోట్స్ రాసుకోవడం చాలా ఇష్టం. ఓకే. బట్ డెఫినెట్లీ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ప్యాషన్ తోన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా వాళ్ళు గుర్తు పెట్టుకుని దే విల్ రీకాల్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. సో మీరు బిఫోర్ దిస్ ప్రెజెంటింగ్ కన్నా ముందు వర్ యూ లైక్ ఫ్యాన్ అట్లా ఉంటేనా, లేదంటే క్రికెట్ గురించి ఐడియా ఉందా, లేదంటే అస్సలు ఐడియా లేదా? జీరో. బట్ యూ డోంట్ లుక్ లైక్ దట్. అంటే బానే మేనేజ్ చేస్తున్నా. అలా అని కాదు, క్రికెట్ అంటే ఇంట్లో అందరూ వరల్డ్ కప్ అయినప్పుడు చూడడము, ఇండియాకి సపోర్ట్ చేయాలి అంతవరకే. కానీ ఇన్ డెప్త్ గా ప్లేయర్స్ గురించి తెలుసుకోవడము, లేకపోతే అసలు తను ఎన్ని సెంచరీలు చేశాడు, తిని ఎన్ని రన్స్ కొట్టాడు, ఇంత ఇది తెలియదు. అంటే ఇప్పుడు అబ్బాయిలు ఎంత అసలు ఏం క్వశ్చన్ అడిగినా చెప్పేస్తారు ట్రూ క్రికెట్ ఫ్యాన్ ఉంటే. సో నేను ఐఎమ్ నాట్ లైక్ ఫస్ట్ నుంచి క్రికెట్ చూసి క్రికెట్ ఫాలో అయిన మనిషిని కాదు. బట్ దెన్ ఒక్కసారి ఇందులోకి వచ్చాక స్టార్టెడ్ లవింగ్ ద గేమ్. అండ్ ఫర్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ నాకైతే అమితమైన రెస్పెక్ట్ కూడా పెరిగిపోయింది. అంటే ఇందులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇట్స్ జస్ట్ నాట్ హౌ దే ఆర్ ప్లేయింగ్ ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ విశేషాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెడతారు, ఫిట్నెస్ విషయంలో వాళ్ళు ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఎన్ని సాక్రిఫైజులు చేయాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం తోటి ఐ స్టార్టెడ్ లవింగ్ ద గేమ్ అండ్ రెస్పెక్ట్ కూడా పెరిగింది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.